బాధ్యత మరచి ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందని వాస్తవం చెప్పడానికే మా ఈ చెలోగడ్డ మేడిగడ్డ పర్యటన అని చెప్పి తెలిపారు. రైతు ప్రయోజనం ముఖ్యం కాదు, రాజకీయ ప్రయోజనం కాంగ్రెస్ పార్టీ కావాలంటూ విమర్శలు గుప్పించారు. ఇవాళ చేస్తుంది మొదటి పర్యటన మాత్రమే, తర్వాత అన్ని ప్రాజెక్టులు పర్యటిస్తామని చెప్పారు. రిపేర్ చేయడానికి ఇబ్బంది ఏంటి, బాధ్యులపై చర్య తీసుకోండి అంటూ తెలిపారు కేటీఆర్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. భవానీ, టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం మేడిగడ్డ పర్యటనకు తరలి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్ నుంచి ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్ళింది. అయితే ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ ఒకటే చెప్తా ఉంది, బాధ్యత మరచి ప్రభుత్వం ప్రవర్తిస్తా ఉంది అని చెప్పేసి కూడా కేటీఆర్ వ్యాఖ్యానించడం జరిగింది. ముఖ్యంగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, కుంగిన పిల్లర్లు కావచ్చు, అవి 2-3 పిల్లర్లను రిపేర్ చేయకపోగా దాన్ని సాకారం చేస్తా ఉన్నారు. మొత్తం డ్యామేజ్ కావడానికి ప్రభుత్వం చూస్తా ఉంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా గత కొన్ని నెలలుగా కూడా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తా ఉందో, ఇక్కడ 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి, అదేవిధంగా ఇది పనికి రాకుండా పోయింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని టీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. దీన్ని తిప్పుకొడతామని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ గట్టిగానే కౌంటర్ ఇచ్చేందుకు కూడా సిద్ధపడిందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీని అంటే ఇక్కడ మేడిగడ్డ ఎక్కడైతే 2-3 పిల్లర్లు ఎక్కడైతే డ్యామేజ్ అయ్యాయో దాన్ని భూతద్దంలో పెట్టి ప్రభుత్వం చూస్తా ఉంది అని చెప్పేసి కూడా చేస్తా ఉన్నారు. అన్ని వివరాలను ప్రజలకు తెలిపేందుకే మేడిగడ్డకు వెళ్తా ఉన్నాము అని చెప్పేసి కూడా టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. ఈ రోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్ళిన తర్వాత అక్కడ ప్రాజెక్టు అంతరించి కూడా బ్యారేజ్ ని టీఆర్ఎస్ పార్టీ 200 మందికి పైగా వెళ్ళినటువంటి ప్రజా ప్రతినిధుల బృందం మొత్తం అక్కడ పర్యటించడం. అక్కడ పర్యటన తర్వాత అన్నారం బ్యారేజ్ కూడా వెళ్తారు. అక్కడ నుంచి అన్నారం బ్యారేజ్ వెళ్ళిన తర్వాత అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేస్తారు. ఇక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రభుత్వం ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించడం జరిగింది, ఈ ప్రాజెక్ట్ యొక్క మొత్తానికి దీనికి అంటే అయిన వ్యయం ఎంత, అదేవిధంగా దీనికి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి అన్ని వివరాలను కూడా సమగ్రంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఈ నేతలంతా కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ప్రజలకు వివరించనున్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరిచి వ్యవహరిస్తా ఉంది, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు, తక్షణమే మరమ్మతులు చేపట్టాలని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తా ఉంది. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని చెప్పేసి కూడా ఇటు టీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఒకవేళ కాళేశ్వరం ప్రాజెక్టులో ఏవైనా తప్పులు జరిగితే ఖచ్చితంగా బాధ్యులపై చర్యలు తీసుకోమని చెప్పేసి మేము పదే పదే చెప్తా ఉన్నాము. ఎందుకు మరి వివిధ ఎంక్వైరీలు చేసుకోవడం లేదు, ఎంక్వైరీలు జరిపి ఎవరైనా అందులో ఏమైనా లోటుపాట్లు ఉంటే చర్యలు తీసుకోండి అని చెప్పినా కూడా ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు అడుగు వేయట్లేదు, ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని అంటే బదనాం చేస్తా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇటు బీఆర్ఎస్ నేతలు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చూడాలి, మరికొద్ది సేపట్లోనే ఇటు బీఆర్ఎస్ నేతలు అక్కడికి మేడిగడ్డ చేరుకున్న తర్వాత అక్కడ ప్రాజెక్ట్ అంతా కూడా సందర్శించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తా ఉంది. భవాని. రైట్, థ్యాంక్ యూ రాజు.